నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర్ మండలం సోమశిలలో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. ఏకంగా వారు గర్భగుడికే కన్నం వేసేందుకు విఫలయత్నం చేశారు. గర్భగుడి తాళాలు పగలగొట్టలేకపోవడంతో ఇక చేసేదేమీ లేక వెనుదిరిగారు. సోమవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు కొండయ్య శర్మ పూజలు చేసేందుకు ఆలయానికి వచ్చి చూడగా ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించి అంతా పరిశీలించి గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించి వెనుదిరిగారని భావించి సోమశిల ప్రాజెక్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కొండయ్య శర్మ కోరారు. గత ఏడాది కూడా ఈ ఆలయంలో దొంగలు పడి కొంత సొమ్మును ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు వారిని గుర్తించి పట్టుకున్న దాఖలాలు లేవు. ఆలయ ఆవరణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు నివారించొచ్చని అంతా భావిస్తున్నారు. నేను ఉదయం వచ్చేటప్పటికి తాళాలు పగలగొట్టి డోర్ ఓపెన్ చేస్తున్నారు. చూసేటప్పటికి వస్తువులన్నీ చూశాను. ముందు పరిశీలించాను, ఏ వస్తువులు ఎక్కడ పోలేదు. ఇది ఇంకో ఎరగొట్టడం, తాళం మాత్రం ఎత్తికితే కనపడలేదు. ఇందర్ లాక్ తాళం కూడా వచ్చేది కాదు. అసలు ఇది ఓపెన్ ఉంది, ఇది తీసేస్తున్నారు ఓపెన్గా బయటికి. ఇది పరిస్థితి. కంప్లైంట్ కూడా ఇచ్చున్నాము ఎస్ఐ మేడంకి. వచ్చి వాళ్ళు కూడా స్టేషన్ వాళ్ళ పరిధి కూడా వచ్చి చూసుకొని ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. సోమశిల ప్రాజెక్టు సమీపమునందు వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాంగణమునందు ఈరోజు ఉదయం నేను పూజకు వచ్చే సమయానికి తాళాలు పగలగొట్టి ఉండడం జరిగినది. లోపలికి వెళ్ళి అంతా పరిశీలించిన తర్వాత ఏ వస్తువులు ఏమీ పోలేదు. గర్భాలయం ముందర ద్వారం ఉండడం వల్ల దాన్ని ఏమి తాకలేకుండా పోవడం జరిగినది. ఇటీవల 2024లో కూడా జనవరి 1వ తేదీ ఈ విధంగా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2025లో ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క దేవాలయాల్లో వచ్చి ఈ దేవస్థానం మీద పడుతూ ఉన్నారు. చాలా ఎంతో బాధాకరంగా చింతిస్తున్నాము. వాళ్ళందరినీ పట్టుకొని పోలీస్ సిబ్బంది శాఖ వారు తగిన శిక్ష విధించాలని కోరుతున్నాము. దేవాలయాలన్నీ మన అందరం ప్రతి ఒక్కరము కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పి గ్రామ ప్రజలకి పరిసర ప్రాంత భక్తులందరికీ తెలియజేయడం జరుగుతున్నది. శుభం భూయాత్. Hi Nilor, please subscribe to N3 TV. 40 సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్. 916 హాల్ మార్కు HUID ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన. మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు. దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించటం మా ప్రత్యేకత. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, మజూరీ లేదు. VVS EF క్వాలిటీ కలిగి IGI సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత. తరుగు కూలీ లేని విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్. చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది. 11 నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, RTC బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట.